ఏపీలో ఇటీవల జరిగిన వరుస ప్రైవేట్ బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అతివేగానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇకపై ఏ ట్రావెల్స్ బస్సు అయినా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని మించి ప్రయాణించడానికి వీలు లేకుండా నిబంధనలు కఠినతరం చేశారు. రాష్ట్రంలో సుమారు 1800 బస్సులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు 1660 బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అనుసంధానమైంది. ఈ టెక్నాలజీ ద్వారా ఏ బస్సు ఎక్కడ ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అధికారులు తమ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తారు. ఏదైనా బస్సు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని ఉల్లంఘించినట్టు జీపీఎస్ ద్వారా నిర్ధారణ అయితే అధికారులు తక్షణమే ఆ బస్సును సీజ్ చేస్తారు. నిబంధనల ఉల్లంఘనలు తేలితే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు తెలంగాణలో ప్రయాణిస్తున్నప్పటికీ దాని వేగాన్ని ఏపీ రవాణా శాఖ అధికారులు ట్రాక్ చేస్తారు. ప్రభుత్వం జీపీఎస్ ట్రాకింగ్ను తప్పనిసరి చేసింది. దీంతో చాలా బస్సులు పరిమిత వేగంతోనే నడుస్తూ ఉండడంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.